కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 2 సంవత్సరాల జ్ఞానేశ్వరి అనే చిన్న పాప కనిపించకుండా పోయి 13 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ కూడా లభించలేదు. ఇక పోలీసులు కూడా ఆమె కోసం ముమ్మరమైనటువంటి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక తల్లిదండ్రులు ఓవైపు నా కూతురు ఎక్కడ తిరిగి వస్తుందా లేదా అని చెప్పేసి వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. గ్రామస్తులంతా కూడా పోలీసులంతా కూడా కలిసి అంగుళం అంగుళం కూడా జల్లెడ పట్టి వెతుకుతున్నారు. అక్కడ ఏదైతే ప్రాంతము ఫామ్ ఆయిల్ తోట ఉందో ఆ ప్రాంతంలో అది దాదాపుగా వీళ్ళందరూ 500 మంది కలిసి అక్కడ సెర్చ్ చేస్తున్నారు. అయినా పాప ఆచూకీ ఎక్కడ కూడా కనిపించలేదు. చిన్న ఆనవాలు దొరుకుతుందేమో అని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికోసం ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదనంగా జాయిన్ అయ్యి అక్కడ చెరువులలో కూడా వాళ్ళు చెరువులలోకి దిగి అక్కడ ఒలలేసి మరి పాప కోసం గాలింపు చర్యలు చేశారు. ఎక్కడ కూడా చిన్న ఆచూకీ చిన్న క్లూ దొరకలేదు. ఇదే క్రమంలో ఓవైపు పేరెంట్స్ నా కూతురు ఎక్కడని బాధపడుతుంటే, ఓవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోలీస్ బృందాలు ముమ్మరంగా పాప కోసం గాలిస్తూ ఉంటే ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. పాప కోసం ఇప్పటికీ సస్పెన్స్గానే మిగిలిపోయింది తప్ప అసలు పాప వెళ్ళిపోయిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎలాంటి ఆచూకీ మాత్రం లభ్యం అవ్వట్లేదు. మరి ఇలాంటి తరుణంలో ఎవరో ఒక అజ్ఞాతవాసి పాప జ్ఞానేశ్వరి ఇంటికి వచ్చాడు. జ్ఞానేశ్వరి ఇంటికి వచ్చి పాప బ్రతికే ఉంది, పాప నైట్ 1 గంటల లోపు పాప మీ ఇంటికి వస్తుంది, నేను పాప కోసం క్షుద్ర పూజలు చేయాలి అని చెప్పేసి జ్యోతిష్యుడిని అని చెప్పుకుంటూ ఒక అజ్ఞాత వ్యక్తి ఈ పాప జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. అతనిది తెలంగాణలోని గద్వాల్ అన్నట్లు చెప్తా ఉన్నాడు. ఇక మరి ఇతను దాదాపుగా 2 రోజుల నుంచి కూడా మరి ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇగో ఇతనే ఆ పాప కోసము నేను పాపను కాపాడుతాను, పాప ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే ఉంది, పాపను నేను ఎలాగైనా సరే తీసుకొస్తాను అని చెప్పేసి ఈ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆమె పేరు భవానీ, పాప జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లి పేరు భవానీ, ఈమె కనిపించే వ్యక్తి ఆమెతో వాళ్ళ పేరెంట్స్తో అంటే అదే జ్ఞానేశ్వరి వాళ్ళ పేరెంట్స్తో చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. పాప ఎక్కడ పోలేదు, పాప ఉన్నది, పాప ఈ సరౌండింగ్లోనే ఉన్నది, నేను తీసుకొచ్చే బాధ్యత నాది, దానికోసం నేను పూజలు చేయాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఈ పెద్ద మనిషి ఎక్కడనేది ఏ ప్రాంతము ఎక్కడి నుంచి వచ్చినామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నాది తెలంగాణ నుంచి, నేను గద్వాల్ నుంచి వచ్చాను, తెలంగాణలోని గద్వాల్ నుంచి వచ్చాను అని చెప్పేసి కూడా ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్న వైనం కనిపిస్తూ ఉందన్నమాట. అయితే మరి పాప ఎక్కడుంది అంటే ఇక్కడే భూమాత ఒడిలో ఉందని ఒకసారి మాట్లాడుతున్నాడు, పాప బతికే ఉందని ఒకసారి మాట్లాడుతున్నాడు, పాపను బతికిస్తా ఎక్కడున్నా సరే నేను రప్పిస్తా అని చెప్పేసి ఒకసారి మాట్లాడుతున్నాడు. ఎవరి అజ్ఞాత వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, నిజంగా ఇతంది తెలంగాణనేనా, తెలంగాణలోని గద్వాలేనా, ఇవన్నీ అక్కడ అనుమానాస్పదంగా మారిపోతూ ఉన్నాయి. పాప కోసం అందరూ కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే, పాప ఎక్కడ అని అందరూ బాధపడతా ఉంటే ఇతను అక్కడ సడన్గా ప్రత్యక్షమైపోయి ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అందరూ షాకు గురవుతా ఉన్నారు. ఈ క్రమంలోనే వీళ్ళందరూ కూడా ఇట్లా అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నప్పటికీ ఇప్పటికే 2 రోజుల నుంచి అక్కడనే నివసిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ వ్యక్తి. అయితే 2 రోజుల నుంచి అక్కడ నివసించడం, ఆ ఏరియాలో అనుమానాస్పదంగా తిరగడమే కాకుండా నేరుగా ఒక నైట్ మొత్తం కూడా ఈ వ్యక్తి ఏదైతే ఇప్పుడు జ్ఞానేశ్వరి వాళ్ళ ఇల్లు ఉందో ఆ జ్ఞానేశ్వరి వాళ్ళ ఇల్లు 5th ఫ్లోర్ పైన పడుకోవడం కూడా జరిగిందంట. నైట్ మొత్తం అక్కడే నైట్ మొత్తం ఉండి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ, మీ పాపని నేను రప్పిస్తా, పాప బతికే ఉంది, నాకు పూజలు చేయడానికి అవకాశం ఇవ్వండి, అంటే క్షుద్ర పూజలు చేయడానికి అవకాశం ఇవ్వండి, పూజలు చేసి నేను రప్పిస్తా అని అంటున్నాడు. అసలు కోణం ఎక్కడికి అంటే నిన్న మొన్న దాకా ఏమనిపించింది, పాప మిస్ అయింది, పాప కిడ్నాప్కు గురైంది, లేకపోతే పాప పైన ఏమైనా అమావాస్య రోజు ఏదో క్షుద్ర పూజలు వ్యవహారం అని చెప్పేసి అదొకటి, అనకొండ ఏమైనా మింగిందా, ఆ ఏరియాలలో ఉండే ఏదైతే కొండ చిల్వ లాంటి క్రూర మృగాలు ఇంకేమైనా తిన్నాయా అన్న కోణంలో అనుమానాలు ఉండే. ఇప్పుడు ఈ వ్యక్తి ప్రత్యక్షం అయ్యేసరికి టాపిక్ మొత్తం ఇతని వైపు డైవర్ట్ అవుతుంది. అసలు తెలంగాణ నుంచి తునికి చాలా దూరం, అక్కడి నుంచి ఇక్కడికి పాప కోసం ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఇతనికి ఏముంది, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, పాప పేరు చెప్పి అక్కడ తిరుగుతూ ఉన్నాడు అంటే పాపకు సంబంధించిన డీటెయిల్స్ ఇతనికి తెలుసా, పాపకు సంబంధించిన వ్యవహారం ఇతని దగ్గర ఉందా, మరి పాప ఇతని చెంతనే ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు.
అయితే ఇక మరి నెక్స్ట్ డే అక్కడ నిద్ర చేసినటువంటి ఆయన పడుకున్నాడు కదా, వాళ్ళ ఇంటి పైన పడుకొని నెక్స్ట్ డే ఏమంటున్నాడు, పాప చనిపోయింది, పాప లేదు, పాపను నేను బ్రతికిస్తా, పాప భూమాత ఉంది కదా, భూమాత ఒడిలో పడుకుంది, లేదు పాప భూమాత ఒడిలోకి వెళ్ళిపోయింది, భూమాత పాపను స్వీకరించింది, పాప భూమి పైన లేదు, భూమి లోపల ఉంది అని ఎవరికి చెప్తున్నాడు, జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్కి చెప్తున్నాడు. జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్కు చెప్తా ఉన్నాడు అనమాట. వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు, అలాంటి టైంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎంత అసౌకర్యానికి గురవుతారు చూడొచ్చాగో. ఆమె కూడా అతన్ని అసహించుకుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవడ్రా ఈడు అన్న కోణంలో అసహించుకుంటున్నారు వాళ్ళు. అయినా కూడా వినకుండా మొండి వైఖరి చూపిస్తూ వాళ్ళ దగ్గరికి పోయి పదే పదే ఇష్టం వచ్చినట్టు, పాప లేదు, పాప చనిపోయింది, పాప భూగర్భంలో కలిసిపోయింది, పాపను నేను బయటికి తీసుకొస్తా, దానికి నాకు పూజ కావాలి, నేను పూజ చేయాలి, పూజా సామాన్ కావాలి, ఇవన్నీ కూడా ఈ ఉద్దర లెక్కలు బట్టబాజు మాటలని కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయము వీళ్ళు తట్టుకోలేక, వాడు పెట్టే టార్చరు తట్టుకోలేక పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. పోలీసులు కూడా తీసుకుపోయి లోపలేసి ప్రస్తుతం అసలు నువ్వు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీకు పాపకి ఏం సంబంధం, పాప కోసం మేము అందరం ఇంత సెర్చ్ చేస్తున్నాం, నువ్వు వచ్చి సడన్గా వచ్చి పాప బతికే ఉంది, పాప చనిపోయింది, ఇవన్నీ నీకెందుకు, పాప కోసము ఆలోచించుకుంటూ నువ్వు తెలంగాణ నుంచి గద్వాల నుంచి తునికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇంకా డెప్త్గా అసలు భాగవతం రప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ సంబంధం లేకుండా ఇప్పటికే గ్రామంలో చాలామంది జనాలు వాళ్ళందరూ కూడా పాప కోసం వెతుకుతున్నారు. అందరూ వెతుకుతా ఉన్నారు, ఎక్కడుంది పాప అని చెప్పేసి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తల్లిదండ్రులు అందరూ. ఓవైపు తల్లి తండ్రి అయితే వాళ్ళకు పుట్టెడు గోసతోటి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇతగాడు ఇగో ఇందులో కనిపిస్తున్నాడా, ఇక రెడ్ కలర్ ఈ టవాల్ వేసుకొని, తెల్ల గడ్డం పెట్టుకొని, కొర్ర మీసాలు పెట్టుకొని, కాక జేబుకో పెన్ కూడా పెట్టిండు మంచిగా ఎర్రగా, ఇట్లా చేతిలో ఏదో కవర్లు పట్టుకున్నాడు. ఈ వ్యవహారం అంతా, ఈ గెటప్ అంతా చూస్తుంటే ఆడున్నోళ్ళకి ఫస్ట్ భయం అవుతున్నది, ఎవడ్రా నాయన నువ్వు ఇట్లున్నావు అని చెప్పేసి, కొత్తగా ఎక్కడి నుంచి వచ్చి నువ్వు పాడు చేశాను, పాప కోసము వాళ్ళందరూ ఆల్రెడీ బాధలో ఉన్నారు, అట్లాంటి టైంలో వచ్చి ఇట్లా సతాయిస్తుంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. పేరెంట్స్ ఇమీడియట్గా, జ్ఞానేశ్వరి పేరెంట్స్ ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫామ్ చేయడంతో పోలీసులు తీసుకుపోయి వేసిరు జైలు వేసి, ఎవడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా, నీ కథ ఏంది, కార్ఖానా ఏందని మొత్తం కూడా లాగుతూ ఉన్నారు. ఒకవేళ ఇతని నుంచి ఏమైనా క్లూస్ వస్తాయా అని చెప్పేసి కూడా చిన్న ఆశలు మళ్ళా అందరికీ స్టార్ట్ అయిపోయినాయి. అసలు ఎందుకంటే పాప కోసం సంబంధం లేని ఒక వ్యక్తి పాపను నేను తీసుకొస్తా అంటే ఇక్కడ దాగున్న కోణం ఎట్లా ఆలోచిస్తున్నారంటే, ఇంత హల్చల్ అవుతుంది కాబట్టి, ఈ వ్యవహారం అంతా ఇంత హల్చల్ అవుతుంది కాబట్టి, ఒకవేళ నిజంగానే ఇతగాడు ఏమైనా పాపను ఆ ఏరియా అంటే అక్కడ ఆ ఏరియాలో అక్కడికి పోయి ఇంటెన్షనల్గా కాకపోయినా పాప ఆ ఏరియాలో కనిపించడం వల్ల తీసుకుపోయి పాపను తన దగ్గర భద్రపరుచుకున్నాడా, ఏదైనా ప్రయోగం చేద్దామని అంటే బయటికి అమ్ముదాం అనుకోనో, లేదా రకరకాలుగా ఇష్టం అంటే మనోడు పూజలు గీజలు కార్యక్రమాలు అంటుంది కదా, అసలే అమావాస్యకు ముందా పోయింది పాప, ఆ రకంగా ఏమన్నా క్షుద్ర పూజలు ఆలీలు ఇంకా జ్యోతిషులు కొంతమంది చెప్తున్నారు, అట్లేమన్నా ఆలోచించిండా? ఎందుకు అంటే సంబంధం లేని వ్యక్తి పాప గురించి ఆలోచిస్తూ తెలంగాణ నుంచి తునికి వచ్చిండంటే ఇక్కడ అందరికీ అనుమానం వస్తుంది. ఓ రిలేటివ్ కాదు, ఓ చుట్టుపక్కల ఊరైనా కాదు, ఎవరు నువ్వు, పాప కోసం అంత దూరం నుంచి ఈడికి రావాల్సిన అవసరం ఏముంది అన్న కోణంలో అందరికి అనుమానం వచ్చి, ఇక్కడ అసలు అనుమానం ఏంటంటే మనోడి దగ్గరే పాప ఉందా, ఈ తతంగం అంతా వైరల్ అవుతుంది కాబట్టి దెబ్బకు దడుచుకొని పాప నేను రప్పిస్తా అని ఏమైనా డ్రామా ఆడుతున్నాడా, అందరికీ పోలీసులకు వీళ్ళందరినీ మభ్యపెట్టి, ఈ కుటుంబ సభ్యులను అందరినీ మభ్యపెట్టి ఏదో పాపను ఎక్కడో ఒక చోట వదిలిపెట్టి, ఇగో పాప దొరికింది పలానా దగ్గర ఉన్నది చూడు అని చెప్పేసి నా దివ్య దృష్టితో చూసిన అని చెప్పేసి ప్రగల్భాలు వల్కనికే ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ తోటే పరాచకాలు ఆడుతున్నాడా, ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి ప్రస్తుతం ఇతగాడి మీద. లేటెస్ట్ అప్డేట్ అంటే ఈరోజు అతడి అంటే పాప గురించి సంబంధించినటువంటి పాపకు సంబంధించి ఒక కొత్త వ్యక్తి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. ఇది అంటే ఎవరు ఇతను, అతని పేరేందనేది ఇంకా డీటెయిల్స్ కూడా పోలీసులు కూడా ఇవ్వట్లేదు. సో ఇట్లా కొనసాగుతుంది డే బై డే. ప్రతిరోజు కూడా పాపకు సంబంధించినటువంటి అంశము ఎంతో సస్పెన్స్గా కొనసాగుతూ ఉంది. అసలు ఆ చిన్నారి పాప ఎక్కడున్నా కూడా తిరిగి రావాలని చెప్పేసి యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయి. ఎందుకంటే తెలుగు భాష తెలిసిన ఎవరైనా సరే, ఆ పాప గురించి న్యూస్ వింటున్న ఎవరైనా సరే
పాప ఆచూకీ తెలియాలి, పాప గురించి ఖచ్చితంగా పాప తిరిగి రావాలి అన్న కోణంలో అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ జ్ఞానేశ్వరి మాత్రం ఎక్కడుందో, అసలు ఏమైందో ఎవరికీ అంతు చిక్కట్లేదు, ఆనవాళ్ళు తెలియట్లేదు. అంతమంది దాదాపుగా 200 మంది పోలీస్ బృందాలు, 50 మంది దాకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వీళ్ళందరూ కుమ్మక్కై, ఆళ్లకు తోడు గ్రామస్తులు ఓ 300-400 మంది, కుటుంబ సభ్యులు, చుట్టాలు పక్కాలు అందరూ చిన్నారి పాప కోసం వెతుకుతా ఉన్నారు. కానీ ఎక్కడ ఆచూకీ దొరకట్లేదు. ఇప్పటికే పోలీస్ బృందాలు కూడా ఏవైతే సీసీ కెమెరాలు అమర్చాలో, యానిమల్స్ ఉనికిని పసిగట్టడం కోసం అని చెప్పేసి సీసీ కెమెరాలు కూడా అడవిలో, దట్టమైనటువంటి అడవిలో పోయి ఆ రాత్రి పగళ్ళు వాళ్ళు సీసీ కెమెరాలు అమర్చి ఆ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ని కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ఇంటి ఆవరణ. ఇక దాంతోపాటు అది చూడొచ్చు, అట్లా పోలీస్ బృందాలన్నీ కూడా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇట్లా ఈ బొమ్మల ప్రయోగం ఎందుకంటే ఈ బొమ్మలలో అందులో మాంసం పెట్టి యానిమల్స్ని పసిగట్టడం కోసం, అంటే యానిమల్స్ నిజంగానే ఈ మాంసానికి గురై అంటే ఏదన్నా పాపను ఈ రకంగా ఏమైనా అటాక్ చేసి ఉంటే ఈ బొమ్మ లోపల ఆ మాంసాన్ని పెడితే ఆ మాంసపు వాసనకు, ఆ బొమ్మ కంటించిన రక్తపు మరకలకు అక్కడికి ఆ యానిమల్స్ వచ్చి అలవాటు కొద్ది వచ్చి అటు అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. అసలు అటు యానిమల్స్ అలవాటు లేకున్నా సరే అట్లా ఆ ఏరియాలలో నిజంగానే క్రూర మృగాలు తిరుగుతూ ఉంటే, నిజంగానే ఆ ఏరియాలో క్రూర మృగాలు ఉంటే ఈ బొమ్మల పైన అటాక్ చేసేటివి. ఇప్పటికీ వాటిని కనీసం వెంట్రుక మందం కూడా దాని మీద ఇట్లా ఏమి దుమ్ము కూడా ధూళి కూడా పడట్లేదు, అంటే ఏది టచ్ కూడా చేయట్లేదు ఆ బొమ్మలను. ఆ పరిస్థితి అంత భయంకరంగా ఉంది. పాప కోసం ఆ సెర్చింగ్ ఏదైతే ఉందో అంత భయంకరంగా ఉంది. క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారిపోతుంది. ఏ చిన్న ఆనవాళ్ళు దొరికినా వదిలిపెట్టట్లేదు పోలీసులు. అసలు ఏ రకంగా కూడా అంగుళం ఆ ఏరియా అంతా కూడా ఏదైతే దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం ఉందో, ఫామ్ ఆయిల్ తోటనే కాకుండా, ఈ కనిపించే ఫామ్ ఆయిల్ తోట కాకుండా ఇదంతా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం ఇది. ఇక్కడికి పాప వెళ్ళలేదు, స్వయంగా పాప వెళ్ళలేదు. చిన్న అడుగులు, చిన్న అసలు 2 సంవత్సరాల పాప అంటే ఆమె వెళ్ళలేదు, 2.5 సంవత్సరాలు దాదాపుగా. మరి ఇంత పెద్ద ఫామ్ ఆయిల్ తోటనే దాటి వెళ్ళలేదు ఆమె. అసలు ఏం జరిగి ఉండొచ్చు మరి? పాప ఇంత పెద్ద ఫామ్ ఆయిల్ తోట దాటి వెళ్ళలేని పరిస్థితి, పాప ఇంత పెద్ద అడవిలోకి ఎంటర్ కాని పరిస్థితి. అది మామూలు అడవి కాదు, ఒక బాగా ఎనర్జెటిక్ నాలాంటి వ్యక్తి కూడా నడిచి ఆ కొండలపైకి వెళ్ళలేని పరిస్థితి. అంత పెద్ద కొండలు ఉన్నాయి అవతల. ఇంకా చూస్తే అసలు ఈ ఫామ్ ఆయిల్ తోటనే దాటి వెళ్ళదు పాప. ఇంత భయంకరమైనటువంటి అడవిలో నడుచుకుంటూ వెళ్ళదు. వెళ్ళినా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది బ్రతికుంటే. మరి ఏమైంది పాప? అసలు ఇంత దూరం, ఇంత లాంగ్ డిస్టెన్స్ పాప నడవదు. ఫామ్ ఆయిల్ తోట మొత్తం ఎండింగ్ వరకు కూడా పాప నడిచే ప్రసక్తి లేదనే అంటున్నారు అందరూ. మరి పాప ఏమయ్యింది? ఎలా మిస్ అయ్యింది? కిడ్నాప్ అయ్యిందా? కిడ్నాప్ చేయాలన్నా అక్కడ ఇంకొకటి కాసుకొని కూర్చోవాలి. ఈమె కోసం ముందే పకడ్బందీ ప్లాన్ వేసుకోవాలి. కానీ అక్కడ సినారియో అట్లా లేదే. పాపను కిడ్నాప్ చేసే విధంగా సినారియో లేదు. పాప కోసము అక్కడ కాసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు అని లేదు. అక్కడ పాపను కిడ్నాప్ చేయాలనుకుంటే రాత్రో వాళ్ళు ఎవడైనా కిడ్నాప్ చేయాలనుకునేటోడు కూడా ఎట్లాంటి వ్యూహాలు ఆలోచిస్తారు. ఆ చుట్టూ ఏమన్నా ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఫెన్సింగ్ చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ లోపలికి ప్రవేశించడానికి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి బయటికి రావడానికి ఉన్నాయి, ఇవన్నీ కదా అక్కడ చూసుకుంటాడు. ఇవన్నీ చూసుకొని పకడ్బందీ ప్లాన్ చేసుకొని ఏ రాత్రి పూటనో మనుషులు తిరగని టైంలోనో ఇట్లాంటి టైంలో ప్లాన్ చేసుకుంటాడు. కానీ పగలు ఉదయం పూట 11 టైంలో, 11:30 టైంలో అప్పుడు అందరు జనాలు ఉన్నారు, తల్లి ఉన్నారు, తండ్రి ఉన్నాడు. తల్లికి తండ్రికి మధ్యలో ఉన్న బాటలో మిస్ అయింది. ఎటు పోయింది జ్ఞానేశ్వరి? ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేయాలని ఇంటెన్షన్ ఉంటే ముందే ప్లాన్ చేసుకొని ఎప్పటి నుంచి, అంటే ఇప్పుడు జరిగిన సినారియో ఏంటంటే అక్కడ వాతావరణం ఎట్లుంది, ఇంటెన్షనల్గా పాప పలాంతానికి వస్తుందని లేదు కదా ఆ జాగలో. అట్లా లేని వ్యవహారం, ఇంటి మీదనే ఫోకస్ చేసి ఆ ఇంటి సరౌండింగ్లో కిడ్నాప్ చేయాలి. అట్లా లేదు. పాప ఇంటి నుంచి దూరం వెళ్ళిపోయింది. అంత దూరం పోతుందని వీడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడా? కిడ్నాప్ చేస్తాడు లేదు కదా. అంటే కిడ్నాప్ కావడానికి కూడా అక్కడ ఆస్కారం లేదు. ఒకవేళ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ ఏరియాలోకి అంత దూరం పోయింది, ఎవరు కనిపిస్తలేరు, పాప ఒక్కతే ఆ దూరంలో అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ ఏరియాలో ఎవడో అనామకుడు ఉన్నాడు అనుకుందాం. అనామకుడు పాపను చూడగానే ఈ పాప ఎవరు ఏం కథ తెలిసినా తెలియకపోయినా, తెలిస్తే పేరెంట్స్కి అప్పచెప్పొచ్చు, తెలియకపోతే పాప ఎవరో అనామకురాలు ఇట్లా ఇక్కడ తిరుగుతూ ఉంది, పాపను భద్రపరుస్తుందమన్నా తీసుకుపోయి ఉండాలి.
తెలియక. అట్లా తీసుకుపోయి ఉంటే ఈ పాటికి తెచ్చి ఇంటికాడ తీస్తాడు. ఎందుకు చెప్పాలా? అంత హల్చల్ అవుతుంది వార్త పాపకు సంబంధించి. లేదు పాప మంచిగా దొరికిందిరా భయ్, ఈ పాపను ఎవరికైనా అమ్ముకుందాం అనే ఇంటెన్షన్ తోటైనా అక్కడ ఆ ఏరియాలో పాప అంత డిస్టెన్స్లో నడుచుకుంటూ పోయిన తర్వాత పట్టుకొని పోయి ఉండాలి. ఇది దీనిపైన ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు పోలీసులు కూడా. ఇంకో విషయం ఏంటంటే డాగ్. ఇక్కడ పెద్ద సస్పెన్షన్ ఏంటంటే డాగ్. ఆమె వెనకాల వెళ్ళినటువంటి ఆ డాగ్ ఏదైతే ఉందో ఆ డాగ్ వింత వింతగా ప్రవర్తించింది. అది వచ్చిన తర్వాత పోయేటప్పుడు ఆ పాప మీద ఎంత ప్రేమతోడు పోయిందో వచ్చేటప్పుడు దానిపైన గాయం ఉండడం, ఆ డాగ్ పైన దానికి కూడా అక్కడక్కడ బ్లడ్ మార్కలు ఉండడం, వచ్చిన తర్వాత అది మొత్తం ప్యానిక్ అయి ఉండడం. అది ఎంతో వీరోచితమైనటువంటి పోరాటం చేసి అలసిపోయి డిహైడ్రేట్ అయినట్టు అయిపోయింది డాగ్ పరిస్థితి. అది చూస్తుండగానే వచ్చిన అంటే పాప మిస్ అయిన 3 రోజులకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు దానికి ఒక జీపీఎస్ ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపించారు. అడవిలోకి పంపించిన పొద్దుమిగటలకల్లా డాగ్ లేదు. అంటే డాగ్ని ఇది బతుకుంటే ఆనవాళ్ళు తెలుస్తాయి అన్న కోణంలో డాగ్ని ఏమైనా ఆపరేట్ చేసి అంటే డాగ్కి ఏమైనా విషప్రయోగం చేసిరా? అసలు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇప్పటి వరకు ఎందుకు దొరుకుతలేదు అన్న కోణంలో కూడా స్థానికుల అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఆ డాగ్కి జీపీఎస్ ట్రాకర్ అమర్స్తే ఆ జీపీఎస్ ట్రాకర్ అమర్చగానే అది పొద్దుమిగటలకల్లా ఎట్లా చచ్చిపోతుంది? ఈ డాగ్ ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పేసి అక్కడ వాళ్ళకి అర్థమవుతుంటుంది కదా అందరికీ. దీన్ని బతికించుకోవాలి అనే కాన్సెప్ట్ ఎందుకు లేకుండే? పొద్దుమిగ అంటే ఎప్పుడైతే 11, 12 గంటల టైంలో దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చినో పొద్దుమిగటలకల్లా లేదు, అది 5, 6 గంటలకల్లా డాగ్. అంటే ఇక్కడ అనుమానం ఏంటంటే ఎవరైనా కప్పిపుచ్చుతురా ఈ వ్యవహారాన్ని. ఆ చిన్న పాప కోసం ఆ నిరుపేద కుటుంబాల వాళ్ళు నిజంగా వాళ్ళ ఓన్ తోట కాదు అది, ఫామ్ ఆయిల్ తోట. వాళ్ళు చాలా అక్కడ పని చేసేటోళ్ళు, అంటే చాలా నిరుపేద కుటుంబం అది. ఆ కుటుంబం పైన టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ చిన్న పాప పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇవి పెద్ద ప్రశ్నలు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అక్కడికి రావడం, అంటే జ్ఞానేశ్వర్ వాళ్ళ తల్లి దగ్గరికి పోవడం, ఆమెను ఓదార్చడం. అవి చూడొచ్చు, మీరు వీడియోలో కూడా చూడొచ్చు. జ్ఞానేశ్వర వాళ్ళ మదర్ని హోమ్ మినిస్టర్ అనిత గారు పరామర్శిస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒక విషయం ఇంకో అనుమానాలు ఏం దారి తీస్తా ఉందంటే అసలు ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ను పరామర్శిస్తున్నారంటే పాపకు సంబంధించినటువంటి వ్యవహారము, పాప ఇక లేదు అనే వ్యవహారము వీళ్ళకేమైనా ముందే తెలుసా? రాజకీయ నాయకులు ఈ రాజకీయ కోణంలో ఈమెకేమైనా ముందే తెలుసా అన్న కాన్సెప్ట్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చి పరామర్శిస్తూ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ని పరామర్శిస్తున్నారు. వాస్తవం ఇక్కడ, ఎందుకంటే మిస్ అయినా కూడా పరామర్శించవచ్చు, మిస్ అయినా కూడా ఇక్కడ సరే పాపను మేము కాపాడే బాధ్యత మాది, ఎలాగైనా సరే మేము పాపను తీసుకొస్తాము అన్న కాన్సెప్ట్లో పరామర్శించవచ్చు. కానీ ఇక్కడ వేరే రకంగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇక్కడ నుంచి వీళ్ళు పైనుంచి దిగి వచ్చి వీళ్ళు నేరుగా వచ్చి పాపను పరామర్శిస్తున్నారంటే వీళ్ళకు ఆల్రెడీ పాప లేదు, ఇక రాదు అనే విషయం ఏమన్నా తెలుసా అన్న కాన్సెప్ట్లో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ రకంగా కూడా ఈ కోణంలో కూడా చాలా మంది అనుమానిస్తూ ఉన్నారు మీడియా రంగం. అంటే ఖచ్చితంగా మరి ఒకవేళ అదే అయి ఉంటుందని మాత్రం చెప్పలేము, ఎందుకంటే ఏ రకంగా అయినా సరే పరామర్శించవచ్చు. కొందరు మాట్లాడుతున్న వ్యవహారాలు ఏంటంటే మరి అసలు ఆమె ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చి డైరెక్ట్గా ఆ పరామర్శిస్తుందంటే పాప లేదు అన్న విషయం ఆమెకి ఏమైనా తెలిసి ఉంటుంది, తెలుసున్నది కాబట్టి వచ్చి ఈ రకంగా ఇక అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వైరల్ అయిపోతుంది కాబట్టి ఎవరో ఒకరు పరామర్శించాలి. కాబట్టి ఎవరు కూడా అక్కడికి వెళ్ళట్లేరు. ఇప్పటికే జస్ట్ ఫోన్లోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిర్రు, ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు కూడా పట్టించుకోలేరు. సరే ఎవరో ఒకరు వెళ్ళాలి కాబట్టి ఆమె అక్కడికి వెళ్ళి పరామర్శించిందా అంటే పాప వ్యవహారం ముందే తెలిసి పాప ఇక లేదు, ఇక రాదు, పాపం వాళ్ళకి విషయం తెలియదు అని చెప్పేసి పరామర్శించే ప్రయత్నం ఏమైనా చేసిందా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఆ డాగ్కు సంబంధించిన వ్యవహారం బయటపడాలి, కానీ ఎక్కడా బయటపడట్లేదు. ఆ డాగ్ విషయాన్ని కూడా మత్పరిస్తుర్రా అనేది ఇప్పటికీ సస్పెన్షన్గా మారిపోయింది. జనాలకి ఇప్పటికి అనుమానం లేచింది. మీడియా రంగాలు కూడా అన్ని ఎగబడతా ఉన్నాయి. ఏం జరుగుతుంది? ఈ డాగ్ రిపోర్ట్స్ ఇప్పటికి ఎందుకు రాలేదు? డాగ్ చనిపోయింది, అసలు డాగ్ ఎట్లా చనిపోయింది? దానికి విషం పెడితే విష ప్రయోగం వల్ల చనిపోయిందా? అది నిజంగానే హెల్త్ బాగాలేక చనిపోయిందా? అప్పటిదాకా బాగున్నది దాని ఆరోగ్యం, సడన్గా 1 డేలో 3-4 డేస్లో అది మనిషి కాదు కదా, ఒక తాను ఇరుక్కుపోతే అక్కడనే ఉండి ఆహారం నీళ్లు తీసుకోకపోవడానికి. అది యానిమల్, అది ఇంకేడైనా ఆహారాన్ని సమకూర్చుకోగలుగుతుంది. ఈ అడవే లేదు దానికి అగ్రహారం సిహెచ్ అగ్రహారం మొత్తం తెలుసు దానికి. అది ఊర్లోకి ఎంటర్ అయిపోయి ఏమన్నా ఆ పోయేది కూడా ఆల్రెడీ ఊర్లోకి ఎంటర్ అయ్యి అలవాటు ఉన్నదే. సిహెచ్ అగ్రహారం మొత్తం దానికి తెలిసే పోయేది వచ్చేది. అది
అది దానికి నిజంగానే అంత ఆకలి పరిస్థితి ఉంటే అది ఊర్లో అగ్రహారంలోకి వెళ్ళి దానిని తనకు తాను ఆహారం సమకూర్చుకునేది. కానీ ఇక్కడ ఆహారం సమకూర్చుకోక ఆకలి దప్పికలతో ఆ డాగ్ డీహైడ్రేట్ అయి చనిపోయిందని అధికారులు చెప్తున్నారు. అధికారులు ఇంకో మాట ఏం చెప్తున్నారు, కొండ చిల్వ మింగి ఉంటేనే ఈ ఆనవాళ్ళు దొరకవు. ఇక్కడ డ్రామాలు ఎక్కడ కనిపిస్తున్నాయో కొంచెం ఆలోచించండి. అంటే ఇది నేను చెప్తున్న మాట కాదు, మీడియా రంగం కూడా కూస్తున్న మాట. ఇక్కడ డ్రామాలు ఎవరివి? పేరెంట్స్వా? ఆ చుట్టుపక్కల ఉన్నాడు ఇగో ఇట్లాంటి అనామాకుందా? పోలీసు వాళ్ళదా? పోలీసు వాళ్ళు కొండ చిల్వ మింగిందని అంటాడు. కొండ చిల్వ మింగింది కాబట్టి ఆనవాళ్ళు దొరుకుతలేదు ఇట్లా చెప్తున్నాడు. కొండ చిల్వలు మింగితే ఏదో ఒక రూపంగా ఆనవాళ్ళు దొరుకుతలేదు కాబట్టి కొండ చిల్వ మీద ఎత్తేసారు. ఇది పరిస్థితి. అక్కడ పోలీసుల పరిస్థితి కూడా ఇట్లున్నది అనమాట. పోలీసులు మాట్లాడేది ఇట్లున్నది. ఆయన ఒకడు వచ్చి నారామాకుడు వచ్చి నేను బతికిస్తా, పాప లేదు భూగర్భంలో ఉన్నాను అంటాడు, మళ్ళీ బతికిస్తాను అంటాడు, తిరిగి వస్తుంది అంటాడు, 1 గంటలకు వస్తుంది అంటాడు, పట్టవగలు వస్తుంది అంటాడు. పిచ్చోడు లెక్క మాట్లాడుతుంది. ఆ పిచ్చోడు అనుకోవాలన్నా, పగడబంది ప్లాన్ చేసినోడు అనుకోవాలన్నా? ఇవన్నీ అనుమానపు పూరితమైనటువంటి క్వశ్చన్స్. వాస్తవం అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ డాగ్ వ్యవహారం బయట పడ్డప్పుడు తెలుస్తుంది. మరి డాగ్ వ్యవహారం బయట ఎందుకు పడతలేదు? ఇప్పటికీ ఎందుకు డాగ్ సంబంధించినటువంటి ఆ రిపోర్ట్స్ రావట్లేదు? దాని డెత్కి సంబంధించి చనిపోయింది డాగ్ చనిపోయింది, ఎట్లా చనిపోయింది, ఏం చనిపోయింది ఎవరికి తెలియదు. మరి రిపోర్ట్స్ రావాలి కదా. ఒక వ్యక్తివి, ఒక మనిషి పాస్వర్డ్ది 1 డేలో వచ్చేస్తాయి, 1 డే 2 డేస్. సరే ఇంకా సివియర్ అయితే ఒక 3-4 డేస్. ఇంకా కూడా లేదు ఆనవాళ్ళు. 13 తారీఖు నాడు చచ్చిపోయింది డాగ్. ఈరోజు డేట్ ఎంత? ఇప్పటికీ లేదు. దానికి సంబంధించి ఎందుకు, ఏం జరుగుతుంది, డాగ్కు సంబంధించిన రిపోర్ట్స్ ఎక్కడా, అసలు ఎట్లా చనిపోయింది డాగు, వీటికి సంబంధించిన సమాధానాలు ఇప్పుడు జ్ఞానేశ్వరి ఎటు పోయింది, ఏడుంది అనేది ఒక ఎత్తు. అసలు ఈ డాగ్స్ సంబంధించిన రిపోర్ట్స్ ఎందుకు వస్తలేవు, ఎవరు ఆపుతున్నారు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు, వాస్తవం అందరికి కనిపిస్తుంది. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, దాదాపుగా 200 మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 30-40 మంది, వీళ్ళందరూ కలిసి ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. చేసేది చేస్తూనే మరి జరిగేటివి మాత్రం జాప్యం ఎందుకు అవుతున్నాయి? అసలు విషయాలు పాయింట్ దొరకాల్సిన దగ్గర ఎందుకు జాప్యం జరుగుతుంది అనేది మాత్రం అసలైన పెద్ద క్వశ్చన్ ఇది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎదిగో మొత్తం ఈడ ముడిపడి ఉంది ఈ డాగ్ దగ్గర, డాగ్ డెత్ దగ్గర. దీని రిపోర్ట్స్ వచ్చినాయి అనుకో, ఏమీ లేదన్నప్పుడు ఇంకో కోణంలో ఆలోచించవచ్చు. కానీ ఏదో ఉంది, దీని డెత్ మిస్టరీ, అంటే దీని డెత్లో కూడా ఏదో మిస్టరీ దాగి ఉంది అంటే మాత్రం ఇక్కడ ఏదో తిరకాసు జరిగినట్టే కదా, అనుమానపూరితమే కదా, ఇక్కడ ఇంటెన్షనల్గానే చేసినట్టు కదా. ఇది ఇంటెన్షనల్గా జరిగినటువంటి పాప కనిపించకపోవడం అనేది ఇంటెన్షనల్గా జరిగినటువంటిదా, ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటిదా? ఈ క్వశ్చన్స్కి సమాధానం ఎక్కడా, ఎవరు చెప్పాలి అనేదే పెద్ద ప్రశ్న. సో ఈ వ్యవహారం అంతా కూడా దీని చుట్టూ, అంటే జ్ఞానేశ్వరి మిస్సింగ్ వ్యవహారం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డాగ్ కూడా రిలేటెడ్ అయి ఉంది, డాగ్ డెత్ కూడా. ఆ డెత్ విషయం బయటపడ్డప్పుడు మాత్రమే జ్ఞానేశ్వరి వ్యవహారం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం సింపుల్గా గమనిస్తే, ఇందాక మనం మాట్లాడుకున్న ప్రతి అంశం కూడా చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆమె పాప నడుచుకుంటూ వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళే అవకాశాలు లేవు. సరే బై మిస్టేక్గా కొంచెం దూరం పోయింది అంటే మరి ఎట్లా మిస్ అయింది? అడవిలోకి అయితే ఎంటర్ అయ్యే అవకాశాలు లేవు. ఈ తోటలోనే ఏదన్నా అయ్యి ఉంటే ఆనవాళ్ళు దొరకాలి కదా, ఎందుకు దొరుకుతలే తోటలా? సరే తోట సరౌండింగ్ దాటి మహా అయితే ఇంకో 50 అడుగుల దూరం, 100 అడుగుల దూరం వేసుకో తోట అవతల. 100 అడుగుల 50 అడుగుల రీజియన్లో నీకు పాప ఆనవాళ్ళు దొరుకుతలేవు అన్నప్పుడు ఏం జరిగింది అంటే పాప ఆ ఏరియాలో లేదు, పాప ఆ ఏరియాలో అసలు ఏమి కాలేదు, పాప ఇంకెక్కడో ఉంది, పాపను ఎవరో అపహరించారు. పాపను ఇంటెన్షనల్గా ఎవరో అపహరించలే, కానీ పాప ఖచ్చితంగా ఆ ఏరియా దాటిపోవడం వల్ల, ఎవడో అనామకుడి కంట్లో పడడం వల్ల పాపను తీసుకుపోయి ఉండొచ్చు అనే రకంగా కూడా అనుమానాలు నెలకొంటున్నాయి. నిజమే ఉండొచ్చు. ఎందుకంటే గతంలో నల్గొండలో ఒక వ్యవహారము, దండకారణ్యం లాంటి ఒక పెద్ద అడవిలో కూడా ఇట్లాంటి మిస్సింగ్ కేసు ఒకటి జరిగింది. ఇట్లాంటి కేసు అప్పుడు వాళ్ళు అంటే 1 మంత్ తర్వాత తిరిగి వచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇట్లాంటి కేసులో క్యాండిడేట్స్. ఆ పాప మరి ఇప్పుడు అదే జరుగుద్దా? అట్లా 1 మంత్ తర్వాత పాప దొరకాలి. 1 మంత్ తర్వాత అయినా సరే, ఇంకెన్ని రోజులు టైం పట్టినా సరే, ఇంకా 4 రోజుల, ఇంకా 10 రోజుల, కానీ పాప బ్రతుకుండాలి, పాప దొరకాలి అని అందరూ కోరుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే వాళ్ళకి అట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఎందుకంటే ఇది
మొత్తం 2 రాష్ట్రాలకు వ్యాపించింది. ప్రతిరోజు పోయాలను ఎవరో ఒకరు కలవడం, ఎవరో ఒకరు టాపిక్ తీయడం. వాళ్ళ కంటి మీద నిద్ర లేదు అసలు. కడుపుకు తిండి లేదు, కంటికి కునుకు లేదు అన్న కాన్సెప్ట్లో అయిపోయారు వాళ్ళ పరిస్థితి. అట్లా అయిపోయింది. చూడొచ్చు పోలీసులు కూడా ప్రయత్నాలైతే కొనసాగిస్తున్నారు. కానీ జాప్యాలు కూడా జరుగుతున్నాయి పోలీసుల దగ్గరనే. ఇది మాత్రం కొంచెం అనుమానాస్పదంగా అక్కడ ఒక పాయింట్ ఉన్నది. ఇక పాప మరి ఇక్కడ ఈ రీజియన్లోనే ఎందుకు దొరకట్లేదు, ఏ ఆనవాళ్ళు దొరకట్లేదు, ఏ రకంగా దొరకట్లేదు, మరి పాప ఎక్కడ పోయింది అనేది ఇదొక పాయింట్ అయింది. అంటే పాప దూరంగా ఎవరో కనపడనంత దూరం ఇక్కడ పోలీసులు ఈ ఏరియాలో వెతికి ఇంతమంది వెతుకుతుంటే కూడా దొరుకుతలే అంటే ఈ ప్రాంతాన్ని దాటిపోయినట్టేనా? దాటిపోయి ఉండొచ్చు కదా మరి. అక్కడెందుకు మనం ఇక్కడ వెతుకుతున్న తానే పాప ఇక్కడే ఏదో అయ్యింది కాదు, ఇక్కడే కావాలని లేదు. పాప ఈ పరిధిని దాటిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. పోయిందా మరి? పాప అయితే పోలేదు. మరి ఎవరు తీసుకెళ్లారు? ఏం జరిగింది ఇందులో? ఇంకా రాజమండ్రి బస్టాండ్లో జరిగినటువంటి అంటే ఎవరైతే వృద్ధ దంపతులు వాళ్ళ వ్యవహారం కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా క్లియర్ అయిపోయింది. వాళ్ళ వచ్చిర్రా, నిజంగానే వాళ్ళు ఎవరైనా తీసుకుపోయారని ఏం దొరకలే ఆనవాళ్ళు. ఇవన్నీ జరిగినాయి అనమాట. నిజంగానే పాప ఆ రీజియన్లో లేదనే కాన్సెప్ట్లో కొంతమంది మాట్లాడుతున్నారు. అదే రీజియన్లో ఎక్కడో ఏదో ఊబీ లాంటి ప్రాంతాలు ఉండి అందులో పడిపోవచ్చు. కొండ చిలువలు లాంటివి మింగితే అవి కూడా ఆనవాళ్ళు దొరకవు, ఊబీలలో పడ్డ దొరకవు. అంటే అది చిత్తడి నేల కాబట్టి అక్కడ విపరీతమైన వర్షం పడింది ఆ రోజు. అందుకు ఊబీ గురించి కూడా ప్రస్తావనలు వస్తున్నాయి. అక్కడ ఊబీలుండే అవకాశాలు ఉంటాయి. అంటే ఊబీ అంటే ఒక వస్తువు ఏదైనా అందులో పడితే అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎంతో టెక్నిక్ ఉంటే కానీ బయటికి రాని పరిస్థితి మనకు సినిమాలలో కూడా కనిపిస్తుంటుంది. ఆ ఊబీలలో పడితే అంటే పాప అట్లే మన ఊబీలో చిక్కుకొని ఏమన్నా నిజంగానే భూగర్భంలో కలిసిపోయిందా అన్న కాన్సెప్ట్ ఒక అనుమానం ఉంది. కొండ చిలువ మింగితే బయటపడని అవకాశాలు ఉన్నాయి అన్న కాన్సెప్ట్లో పోలీసులే మాట్లాడుతున్నారు. ఇక మరి ఈ రెండు కాకుండా ఇంకొకటి ఏంటంటే మొత్తం ఈ పరిధి లేదు అసలు. ఇక్కడ ఈ తునిని దాటి అంటే ఆమె తుని అంటే చెప్పాలంటే సిహెచ్ అగ్రహారం రేంజ్లో లేదు ఆమె. మూడోది అది అయి ఉండాలి. ఇది పరిస్థితి. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా బయటపడాలి. అంటే ఈ వ్యవహారం బయటపడాలంటే జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రావాలంటే దీనికి ముడిపడి ఉన్నటువంటి విషయం ఏంటంటే డాగ్ డెత్. వేర్ ఇస్ డాగ్ డెత్ రిపోర్ట్స్ అంటే అవి ఎప్పుడు వస్తాయి, ఎక్కడున్నాయి, ఎందుకు ఇంత జాప్యం అనేది దీది ఫస్ట్ ఇది కూడా ముడి వీడాలన్నమాట. కాబట్టి దానికి సంబంధించి డెత్కి సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పుడైతే బయట పడతాయో అప్పుడు ఎంతో అంత పాపకు సంబంధించినటువంటి విషయం బయటపడే ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ఇది క్లియర్ కట్. సో ఇది వ్యవహారం అనమాట. అంటే చిన్నారి ఎక్కడున్నా సరే చిన్నారి కుటుంబ సభ్యులైతే తిరిగి రావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు. ఇక నిజంగానే చిన్నారి ఎక్కడున్నా ఆచూకీ తెలియాలి, చిన్నారి ఎక్కడున్నా తిరిగి రావాలి. మనందరం కూడా ఇదే కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పొలిటిక్ న్యూస్.